నేను మీ సత్య సార్ని. ఈరోజు ఒక చిన్న డౌట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది యువత ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, ఈ చిన్నవాళ్ళని అర్థం చేసుకోరని చెప్పి ఎక్కువ వాడుతూ ఉంటారు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, నీ బెస్ట్ ఫ్రెండ్ వాడి పెళ్ళి 10 నిమిషాలు ఉందనగా ఫోన్ చేసి అరే మామ నువ్వు నా పెళ్ళికి ఖచ్చితంగా రావాలరా అని చెప్తే ఓకే మామ నేను వస్తాను ఖచ్చితంగా అని హ్యాపీగా ఫోన్ పెట్టేసి పెళ్ళికి వెళ్తావా? ఇప్పుడు చెప్తే నేను ఎలా వస్తానని వాడు పైన కోప్పడి ఫోన్ పెట్టేస్తావా? నాకు తెలిసి అయితే ఎక్కువ మంది ఒక 10 నిమిషాల ముందు చెప్తే ఖచ్చితంగా కోప్పడి పెళ్ళికి వెళ్ళడం మానేస్తారు. నేను కూడా నేను కోప్పడి మానేస్తాను. మరి ఒక పెళ్లి విషయంలో నువ్వు అలా ఉంటే 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు నీ జీవితానికి సంబంధించిన విషయాన్ని సడన్గా పెళ్లి చూపులు ఉన్నాయని చెప్పిన రోజున కానీ, పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న సందర్భంలో కానీ డాడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశానంటే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? ఎందుకంటే ఇది ఫంక్షన్. ఆ ఫంక్షన్కి సంబంధించిందే నువ్వు అలా ఆలోచిస్తే నీ లైఫ్కి సంబంధించింది, దట్టు పరువుకు సంబంధించింది. అలాంటి విషయాన్ని వాళ్ళు వెంటనే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నాకు తెలిసి అతిపెద్ద తప్పు ఎక్కడ చేస్తున్నారంటే, మీరు మీదకి వచ్చిన తర్వాత చెప్తున్నారు తప్ప, మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు డాడీని ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, నేను డాడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తానని చెప్పుకుంటే వాళ్ళు ఆలోచించడానికి కొంత టైం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎస్ అని చెప్తారా, నో అని చెప్తారా అనే దానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు కరెక్ట్గా పెళ్లి చూపుల్లో చెప్తున్నప్పుడు వాళ్ళు నో అనడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో మీరు రాంగ్ స్టెప్పులు కూడా వేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా రాంగ్ స్టెప్కి వెళ్తున్నప్పుడు మీ పేరెంట్కి మొదట్లోనే చెప్పండి. అప్పుడు ఇన్ని ఇబ్బందులు అయితే ఉండవని నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకేనా? బాయ్.